వాళ్ళు కొంచెం ఎక్కువ మాట్లాడతారు, కానీ చాలా మంచివారు. చాలా కాలం తర్వాత మీ బంధువులు వచ్చిన ఆనందంలో ఉన్నాం. కానీ మనకు కావాల్సింది బంధువులు, రాబంధులు కాదు. గుర్తుపెట్టుకో. వీలైతే వాళ్ళని రేపే పొమ్మని చెప్పు. ఏం మాట్లాడుతున్నారు శివగారు? వాళ్ళేదో 4 రోజులు ఉండడానికి వచ్చారు. దానివల్ల మనకొచ్చిన నష్టం ఏంటి? నేను లాభ నష్టాల గురించి మాట్లాడడం లేదు స్నేహ. ఇంతకుముందు మీ లావణ్య అక్క, మీ అమ్మగారు ఇలాగే వచ్చేవారు. అప్పుడు వాళ్ళ మాటల వల్ల ఎన్నో గొడవలు వచ్చేది. ఇప్పుడు మళ్ళీ అలాగే అవుతుందేమోనన్న నా భయం. అంటే ఏంటి శివగారు? మా వాళ్ళందరూ గొడవలు పెట్టేవాళ్ళనా మీ అభిప్రాయం? నేనలా అనటం లేదు స్నేహ. మీ లావణ్య అక్క వల్ల మనం ఎన్ని బాధలు పడ్డామో గుర్తు చేసుకో. మీ లావణ్య అక్క యమజతో కలిసి మనిద్దరినీ విడదీయాలని చూసింది. శివగారు, అప్పుడేదో జరిగిందని ప్రతిసారి అలాగే జరగాలని లేదు కదా. పైగా ఇప్పుడు నాకంటూ ఎవరూ లేరు. మా అమ్మని అక్కని నా చేతులతో నేనే బయటికి గెంటేశాను. వాళ్ళిక జన్మలో నా ముఖం చూడరు. నీ వాళ్ళందరినీ నీకు దూరం చేసి నిన్ను ఒంటరిని చేయాలనేది నా ఉద్దేశం కాదు. వాళ్ళ వల్ల మనం విడిపోకూడదు. మీ పిన్ని మంగళగిరి రాజకీయాలు తన చుట్టూనే తిరుగుతున్నాయని అంటుంది. మీ బాబాయ్ చాలా పెద్ద ఆయుర్వేద వైద్యుడిలా మాట్లాడుతున్నాడు. కానీ వాళ్ళిద్దరికీ ఏమీ తెలియదని నాకు అర్థమైంది.